ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి గెలవడం పక్కా. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా పనిచేసే కార్యకర్తల మీద కేసులు పెడుతుంది. మా యొక్క వ్యాన్లు కూడా సరిగా స్టిక్కర్లు అది లేకుండా ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి, అన్ని నియోజకవర్గాలు మామూలుగానే ఉంటున్నాయి, వాటికి కటౌట్లు కూడా కట్టకూడదు ప్రచార రథాలకి అని కండిషన్లు పెట్టడం జరుగుతుంది. ఇక ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఆడే డ్రామాలు మీరు చూస్తున్నారు. నిన్న ఏదో ప్రొఫెషనల్స్ కొట్టినట్టు, ఆయన రాయి పెట్టి కొట్టినట్టు డ్రామాలో గతంలో కోడికత్తి చూశారు, ఇప్పుడు మళ్ళీ ఈ ఎవరో ప్రొఫెషనల్ పనెట్టి కొట్టినట్టు చిత్రీకరించాడు. ఈ సానుభూతి కోసం, ఆయనకి ఓటమి భయం పట్టుకుని సానుభూతి కోసం ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఈ దాడిని అయితే మేము ఖండిస్తున్నాం. అయితే ఎవరన్నా కొట్టి కూడా ఉండొచ్చు. ఈయన జనాలను పెట్టిన ఇబ్బందులు, జనాలు రోడ్ల మీద పట్టడం జరిగింది. మీరు రోడ్లు చూసారు, వరుస వస్తే ఆ గుంతల్లో పడి ఆడవారు చాలా మంది నడివిరిగిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోవటాలు ఇవి జరిగినాయి. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే ఆయన రాళ్ళు కూడా పెట్టి కొట్టొచ్చు, చెప్పులు వేసడం కూడా మీరు చూశారు. ఇటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నాడు. జనం అందరూ కూడా రేపు 13వ తారీఖున ఈ యొక్క వైఎస్ఆర్కి వ్యతిరేకంగా ఓటు వేసి ఆయనకి ఖచ్చితంగా 13 స్థానాలు అయితే ఇస్తారు అని నేను చెప్తున్నాను. మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి గాయం అయింది కదా కంటికి. జై శ్రీరామ్. ఈ రోజున పిఠాపురం మండలం రోడ్లు మందూతి గ్రామంలో కూడా మన ఎస్ఎస్ వర్మ గారు, అలాగే మా గండికొండ గారు జిల్లా సెక్రటరీ గారు, అలాగే జిల్లా మహిళా సెక్రటరీ గారు మా శశికుమార్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పుణ్యదేశ ఆశీస్సులతో, మా జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్తో, అలాగే మా కన్వీనర్ బుర్రా కృష్ణరాజు గారు. ఏంటంటే మేము ముందుగా ఎన్ని చెప్తున్నామంటే పార్టీ విధానం మాకు ఈ విధంగా చెప్పమని మాకు సమస్య ఇచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అఖండ విజయంతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కష్టపడి బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి మేము రెండు గలాసులకు ఓటు వేయమని కూడా తిరగడం జరుగుతుంది. ఇవాళ వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా, ఎంతమంది ఇన్ఛార్జీలు వచ్చినా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కూడా అఖండ విజయంతో కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినాక ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఇంకేమీ లేదు. గతంలో మరి పార్టీ చిరంజీవి గారు ఎలా గెలిచారో అదే విధంగా కూడా ఇంకా రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ కూడా గెలుతుంది. ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరే మన పవన్ కళ్యాణ్ గారికి ఒక కుమారుడిని భావించుకుని ఇక్కడ గెలిచిన వెంటనే 500 కోట్ల రూపాయలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఈ నియోజకవర్గంతో అవుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి అఖండ విజయంతో కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే రోజు వస్తున్నాయి. ఇంకా వైసీపీ కాదు ఏం కూడా వంగా గేదె గారు ఎవరు వచ్చినా ఎంతమంది ఇన్ఛార్జీలు వేసుకున్నా ఏం చేయలేరు. ఇక్కడ ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి పీకలేరు. నేను ఇందుకే చెప్పేస్తున్నాను. ఏంటంటే మీ డబ్బులు మీరు ఏమంటే దాచుకోండి, ఒత్తికిని పెట్టుకొని పాడు చేయకండి. లేదంటారా ప్రజలకు ఇచ్చుకోండి, వాళ్ళు తింటారు, వాళ్ళు ఎవరికైనా ఓటు బారేస్తారు. ఏంటి ఇన్ఛార్జీలు అందరూ ఇప్పుడు దాకా ఏమైపోయారండి? రోడ్లు పాడైపోయినప్పుడు ఇన్ఛార్జీలు ఏమైపోయారు, కొంతమంది పెన్షన్ రాలేదు వాళ్ళకి ఇన్ఛార్జీలు ఏమైపోయారు. అలాగే ఈ రోజున రైతన్న కోసం దానిలో కానీ మునిగిపోయినా సరే కానీ డబ్బులు రాకుండా ఏది కూడా ఇబ్బంది లేకుండా రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏమైపోయారని చూస్తున్నాను. ఈ డబ్బు అంతా కూడా దాచుకుని ప్రజలందరూ మోసం చేసి వాళ్ళ దగ్గర పెట్టి ఓట్లెట్టి కొనేయని చూస్తున్నారు. మీలో ప్రభుత్వం బాగుంటే, మీలో మంచితనం ఉంటే, మీలో మంచి ఆలోచనలు ఉంటే మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచి దమ్ముంటే ఇక్కడ నిలబడి చెయ్యాలి. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి పార్టీని భయపెడదాన్ని కూడా ఎప్పుడు అనుకోకూడదు. జై శ్రీరామ్. ఇంత చిన్న అవకాశం ఇది పెద్దలకి చిన్నకి అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు పిల్ల ముత్యాలు, పిఠాపురం మండల అధ్యక్షుని. నమస్తే. పిఠాపురంలో పోటీ చేయడం కారణం పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురానికి అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారని పిఠాపురానికి అదృష్టం. ఆయన ఎన్ని పనులు చేశారండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పిఠాపురం నెగ్గాడంటే ఆయన ఎన్ని పనులు చేస్తారో అర్థం చేసుకోండి. పిఠాపురం నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి. పిఠాపురాన్ని చాలా అదృష్టం చేసుకుంది ఏ రోజున ఆయన పోటీ చేస్తున్న కారణం నిజంగా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా గత 10 ఏళ్ల నుంచి? పిఠాపురం నుంచి నెగ్గిన వాళ్ళు ఎవరో కూడా ఒకసారి కనపడి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఎప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు కనపడలేదండి సార్. నిజంగా మటుకు ఇప్పుడు నెగ్గకపోయినా జరగ కొన్ని వేల పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నెగ్గుంటే పిఠాపురం అదృష్టం చేసుకున్నట్టునండి.
అదృష్టం చేసుకున్నట్టు అప్పుడు పోటీ చేస్తున్నా నెగ్గేస్తాడు కూడా. పిఠాపురం అదృష్టం చేసుకుని కొన్ని వేల పనులు చేస్తాడండి. పిఠాపురం మీద పెడతాడు దృష్టి అంతా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారండి. ఇప్పుడు ఆయన అభివృద్ధి కూడా చేస్తాడు కూడా. ఆయన కొన్ని ఏరియాల్లో పోటీ చేయలేని ఏరియాల్లో వస్తే నెగ్గకపోయినా గారు కొన్ని పనులు చేశాడు సార్. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నాడంటే నెగ్గాడంటే చేయడేటి సార్. గ్యారంటీగా నెగ్గేస్తాడు, చేస్తాడు కూడా సార్. ఎన్ని వేల ఓట్లతో ఇక్కడ గెలుస్తాడు పవన్ కళ్యాణ్? 50,000 ఓట్లతో నెగ్గేస్తాడు సార్, గ్యారంటీగా. ఇక్కడ ఉండడమే 2 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. వన్ సైడ్ ఈ లోపల మామూలుగా అయితే 1,00,000 ఓట్లతో లెక్కుతాడు సార్. వర్మ గారు కూటమి ఉండడం వల్ల 1,50,000 సార్. 5 సంవత్సరాలు అవుతుందండి మన మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఏమండి ₹1 ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నాడు. ₹1 ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నానండి. ఏంటండి ఏ రూపంలో లాక్కెళ్తున్నాడు? ఏ రూపంలోనండి? ప్రేదంటే కరెంట్ బిల్లు మీద అయితేనే మొత్తం అందరూ తిని సామాన్ల మీద అండి, నిత్యవార వస్తువుల మీద ₹1 ఎత్తనాడండి. అమ్మఒడి అంటున్నాడండి, 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఏంటండి ఇంత పొడుగు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13,00,000 కోట్లు ఇవాళ అప్పుల్లో మునిగిపోయిందండి. అంటే ఒక్కో బురకాయకి 2,50,000 ఉందండి అప్పు. ఆ అప్పు ఎవరు ఇస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఎత్తలు 10 రూపాయలు పెట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడంటే తప్పంతా పోగొట్టుకుని విదేశాల మీద తోలిపోతున్నాడండి. ఏట్ల మీద? కమెంటర్ల మీద 30 కమెంటర్ల మీద తోలిపోడండి. సరే, నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద పడుతుందా? ఆ మాట ఇప్పుడు అనుకోండి, 1,00,000 ఓట్ల మీద అండి, 1,00,000 ఓట్ల మీద ఓడిపోతాడన్న మాట రావద్దండి. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 ఓటు పడుతుంది. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 పడుతుంది పవన్ కళ్యాణ్కి. 1 కేజీ వెళ్తుందండి. దేనికి వెళ్తే చెప్పండి. ప్యానకండి వాళ్ళు ఎంత గుంజుకొని ఇది వెళ్తుందండి. ఈవేళ చూసారా, ముందు మీరు అన్నారు నాయకులు, గొప్ప నాయకులు అంతా కూడా పిఠాపురం మీద ఉందండి. ఎలాగంటే రూపాయి కట్టలు కూడా తొలగించేస్తారండి. రూపాయలు తీసేసుకోమంటున్నాం మేము. వద్దమ్మా, ఆ డబ్బు మన డబ్బేది, ఇదమ్మా డబ్బు మన డబ్బేది. ఆ డబ్బు అదే కాదు కట్టబడి సంపాదించింది కాదు. అందుకు కాంచేది ఏముందంటే అది మరి తినేయండి. ఓట్లు మాత్రం అని పాల్గొనే ఆయన మంచివాడు, సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంది కెపాసిటీ ఉన్నవాడు. ఏంటండి ఆ కంశత్వం మీద ఇవాళ పిఠాపురం కాంచేసి 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందండి. వర్మ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? వర్మ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఎవరు అడుగుతారండి? నేను అడుగుతా. మీరు అడిగితేనండి. ఒక్క మాట అండి, ఇప్పుడు ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వర్మ గారు కొట్టుపడ్డారండి. మాట నిలబెట్టుకున్నాడండి. దొంగ రాజకీయాలు చేయలేదండి మా కోపుల్లాగా. రాజు అండి ఆయన మాట మీద నిలబడ్డాడు. రాజు మా కాపులు డబ్బు కావాలండి వాళ్ళకి. ఏమండి గంటకో మొత్తం మారుతారండి మా కాపులు. అది ఇస్తాను మీకు చెప్పనకు నేను.